నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిఎస్సి ఇచ్చిన 6 నెలల వ్యవధిలోనే నియామక ప్రక్రియ పూర్తి. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించిన మంత్రి లోకేష్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైసీపీ పట్టించుకోలేదన్న మంత్రి నిమ్మల. 2025 జూలై నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటన. పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ ఎర్రబాలెం మేజర్కు గండి. ఆరుగాలం స్రవంత వరద పాలైందని రైతుల ఆవేదన. సాంకేతికతతో బెజవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం. డ్రోన్లతో వాహనాల రద్దీని నియంత్రిస్తున్న పోలీసులు. విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్లను మళ్లీ పరీక్షించిన ఉత్తర కొరియా. దగ్గరుండే ప్రయోగాన్ని పర్యవేక్షించిన అధ్యక్షుడు కిమ్. గత 5 ఏళ్లలో ఐటీడీఏ సర్వసభ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల గిరిజన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంధ్యారాణి సమాధానమిచ్చారు. రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ అంబులెన్స్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీకి వచ్చే ముందు రోజు ఒక డిగ్రీ స్టూడెంట్ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే అంబులెన్స్ రావడానికి 3 గంటల సమయం పాటు ఆ అమ్మాయి చాలా దారుణంగా బాధపడినటువంటి పరిస్థితి మా ఏరియా హాస్పిటల్లో జరిగింది అధ్యక్ష. ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి రిఫర్ చేస్తే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడికి వెళ్తే మాకు సరిగా పట్టించుకోరు, సరైన ట్రీట్మెంట్ ఉంటుందనే భయంతోనే చాలా మంది మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గతంలో మనం ట్రైబల్ సెల్ లో స్వస్థ అని మనం ఒకళ్ళు పెట్టి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరైనా సరే అక్కడ రోగులను పట్టించుకొని దగ్గరుండి చూపించి వారి మంచి ఆరోగ్యంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడానికి మనం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా కాకినాడ రాజమండ్రి అదేవిధంగా వైజాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ట్రైబల్ సెల్ స్వస్థాలను ఏర్పాటు చేసినట్లయితే మా గిరిజనుల యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడతాయి. 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 122 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. 19-24లో వాటిని వాడకుండా ఫీడర్ అంబులెన్స్ పక్కన పడేస్తారు అధ్యక్ష. దానివల్ల సగం పోయే అధ్యక్ష, సగమే బాగున్నాయి. కానీ ఆ సగానికి కూడా డ్రైవర్లను వేయకుండా ఆ ఫీడర్ అంబులెన్స్ ని ఒక మూల పడేస్తారు అధ్యక్ష. కొత్తగా మళ్ళీ 47 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. జనరల్ బాడీ మీటింగ్ గత 5 సంవత్సరాలుగా 9 ఐటీడీలో ఎక్కడ పొరపాటును కూడా జరపలేదు అధ్యక్ష. ఏ అప్లికేషన్లు తీసుకోలేదు అధ్యక్ష, ఏవి కలపలేదు అధ్యక్ష. మనం ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నంలో కేజీహెచ్ లో ట్రైబల్ సెల్ ఉంది అధ్యక్ష. రంపచోడవరం 250 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. రాజమండ్రిలో ఎక్కడైనా అందుబాటులో హాస్పిటల్ ఉంటే అక్కడ కూడా ఒక డాక్టర్ని అవైలబుల్ గా ఉంచుతాం అధ్యక్ష. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులేవి ఉండబోమని, వైసీపీ హయాంలో వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బుపెట్టేదానికి 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన 1 నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు
మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి, వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని, ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను హామీ. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 3 జిల్లాల్లో సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానం చెప్పారు. ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2కి, ఫేజ్ 1కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి మరి ఫస్ట్ ఫేజ్ గా 1,600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఏదైతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామనంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కాదు, మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే 2025 జూలై కల్లా గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. విజయవాడ ప్రజలు రోడ్డుపై అడుగుపెడితే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. విపరీతమైన వాహనాల రద్దీతో కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ఎగురవేసి దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తున్నారు. డ్రోన్ ద్వారా ట్రాఫిక్ జామ్ ఎలా నియంత్రిస్తున్నారో మా ప్రతినిధి జయప్రకాష్ వివరిస్తారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలాగా మారింది. వాహనదారులు బయటికి వస్తే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధాన రహదారులన్నీ పొద్దున 8 నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు రహదారుల్లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటువంటి ట్రాఫిక్ సమస్యల్ని నివారించేందుకు విజయవాడ పోలీసులు వినూత్నంగా కేవలం ట్రాఫిక్ పోలీసులనే కాకుండా డ్రోన్లని వినియోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వారధి వద్ద ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడే కనబడుతుంది ఈ డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేస్తుంది. దీనికి అనుసంధానంగా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు దీన్ని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా నగరంలో పలు చోట్ల ఈ విధంగా ట్రాఫిక్ ఎక్కడైతే రద్దీగా ఉంటుందో అక్కడ ఈ డ్రోన్లతోటి ప్రత్యేకంగా కొంతమందికి పోలీసులు, కొంతమంది కానిస్టేబుళ్ళకి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఈ వాటిని వాడే విధంగా పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మన కమిషనరేట్ పరిధిలో డ్రోన్ నిపుణులు రాకేష్ కుమార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, డ్రోన్ విజయవాడ పరిధిలో ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ కోసం వినియోగిస్తూ ఉన్నారు, ఏ సమయాల్లో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు?
సార్ మెయిన్గా మనకి వివిఐపి మూమెంట్స్లో వాడుతున్నాం సార్. అది మూమెంట్స్ ఎక్కడున్నాయంటే ఫస్ట్గా మన వారధి చెక్ పోస్ట్ నుంచి విఐపి మూమెంట్స్, తర్వాత మెయిన్ ప్రకాశం బ్యారేజ్ సార్. విఐపీలందరూ కూడా హైకోర్టు అటువైపు వెళ్తున్నారు సార్ ఆఫీసర్స్. అటు వెళ్ళే దారిలో కూడా వాడుతున్నారు సార్. తర్వాత మహానాడు రావణపాడు రింగు అటువైపు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది సార్. దాని పర్పస్ అక్కడ మేము ఈ డ్రోన్స్ ద్వారా ప్రత్యేకంగా మా సిపి గారికి డైరెక్ట్గా లైవ్ ఇస్తాం సార్. అయితే సార్ ఏమో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఏదైనా మూమెంట్స్ ఉంటే ఆ మూమెంట్స్ని కూడా చూస్తుంటారు సార్. ఇదే లైవ్ మేము సిపి గారికి, తర్వాత సిపిగా ఆఫీసర్స్ మన ఆల్ ఓవర్ విజయవాడ సిటీలో ఉన్న ఆఫీసర్స్ గ్రూప్లో మా సిఐ గారు పోస్ట్ చేస్తారు సార్. అది ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియాలో ఉన్న సిఐ గారు ఆ లింక్ని, అంటే ఇప్పుడు మనకి 3 డ్రోన్లు వర్క్ చేస్తున్నాయి సార్. ఆ 3 డ్రోన్లు ఒకటి వారధి దగ్గర, ఒకటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఒకటి మహానాడు నుంచి రామరపాడు రింగ్ దగ్గర. ఆ లిమిట్స్లో ఉన్న సిఐ గారు ఆ లింక్స్ని చూసుకొని ఎప్పటికప్పుడు ఏదైనా ట్రాఫిక్ జాము మామూలుగా అవుతుందా, లేకపోతే ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అవుతుందా, లేకపోతే యాక్సిడెంట్ అవడం వల్ల వెహికల్ జామ్ అవుతుందా చూసుకొని తీసి వితిన్ 15 మినిట్స్లో మొత్తం అంతా కూడా క్లియర్ చేసేశారు సార్. అయితే సాధారణంగా పోలీసులు అక్కడికి వెళ్ళి ఎక్కడ జామ్ అయిందో చూసి సమాచారం అందించేందుకు ఎంత సమయం పడుతుంది, పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది సార్? ఇప్పుడు మనం సీసీ కెమెరాలో ప్రతి జంక్షన్లో పెట్టాం కదా సార్. ఆ సీసీ కెమెరాలో కొన్ని జంక్షన్లు పెట్టాం సార్. మిడిల్లో ఉండదు సార్. ఇప్పుడు ఒక వెహికల్ కానీ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే మిడిల్లో అవుతాయి కదా సార్ ఎక్కువ. లైవ్లో మనం లైవ్ ఇస్తున్నప్పుడు వితిన్ సెకండ్స్లో సార్, మహా అయితే ఒక 5 to 7 మినిట్స్లో అక్కడికి పాయింట్ దగ్గరికి చేరుకొని మొత్తం కానీ ట్రాఫిక్ని కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా డ్రోన్ లైవ్ అనేది చాలా రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్గా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఈ డ్రోన్లో శిక్షణ పొందుతూ ఉన్నారు, ఎట్లా ఉంది ప్రస్తుతం సార్? ప్రస్తుతానికి మా సిపి గారు ఏమన్నారంటే మొత్తం విజయవాడ సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, ఆల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా డ్రోను ట్రైనింగ్ కావాలి అనేసి సిపి గారు క్షుణ్ణంగా చెప్పారు సార్ ఆర్డర్స్. అయితే మేము అందరికీ ఒకేసారి ఇవ్వలేము, మా డ్యూటీల పర్పస్ ఇవ్వలేము కాబట్టి ప్రతి స్టేషన్ నుంచి కూడా ఒక 2 మెంబర్స్ని తీసుకొని ఇప్పటి వరకు సార్ చెప్పిన ఒక 20 డేస్లో దగ్గర 80 మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇప్పుడు వీళ్ళతో పాటు మహిళా కానిస్టేబుల్ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సాంకేతిక స్కిల్స్ నేర్చుకునేందుకు తాము సైతం అని ముందుకు వస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా డ్రోన్ను వినియోగం ఎలాగా చేయాలి అనేటువంటి విషయాలు పూర్తి స్థాయిలో నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికే డ్రోన్ని ఆపరేట్ చేస్తూ రద్దీ ప్రదేశాల్లో ఏ విధంగా డ్రోన్ని ఆపరేట్ చేయాలో తెలుసుకుంటూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి శిక్షణ పొందుతూ ఉన్నారు? మీకు డ్రోన్ను నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? మేము గత వారం రోజులుగా డ్రోన్ నేర్చుకున్నామండి. ఇప్పటికీ ఫ్లై చేయడం వచ్చింది, ఎలా ల్యాండింగు అలాగే ఎలాగ ఫ్లై చేయాలనేది నేర్చుకున్నాము. ఇది మాకు కొత్త వర్కే, ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఇలా ఫ్లై చేస్తూ ట్రాఫిక్ ఎక్కడ హెవీ కన్జంప్షన్ అవుతుందో అక్కడ దాన్ని డ్రోన్ ద్వారా లైవ్ చూపించడం, అట్ ది సేమ్ టైము ఆఫీసర్స్ గ్రూప్లో తెలియచేయడం వల్ల కన్సర్న్డ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి ఆ వీడియో కూడా చూసుకోవడం ద్వారా ఏంటంటే ఇంత ఉంది, ఇంతమందిని పంపించాలన్న ఒక అవగాహనతో వాళ్ళు ఫాస్ట్గా ఈ ట్రాఫిక్ జామ్ అనేది క్లియర్ చేయగలుగుతున్నారు. ఇది మాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంది. అయితే మీరు నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాటిని అధిగమించడానికి ఎట్లా చేస్తారు? యాక్చువల్గా మాకు ఇది ఫస్ట్ టైం నేర్చుకోవడం వల్ల కొన్ని అన్నీ తెలియవు మాకు. ఈ ఎవరైతే డ్రోన్ నేర్పిస్తున్నారో మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు క్లారిటీగా అంటే క్లియర్గా చెప్తున్నారు. కొన్ని మాకు తెలియనప్పటికీ కూడా నిదానంగా అయినా సరే వాళ్ళు క్లియర్గా మాకు చెప్తున్నారు. మేము అవి స్లోగా రెక్టిఫై చేసుకోగలుగుతున్నాము. మహిళలు సైతం ఈ విధంగా డ్రోన్ వినియోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్కి వస్తున్నటువంటి అంతరాయాలు, అదేవిధంగా వాహనదారుల ఇబ్బందులు, ఇక్కట్లు తొలగించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చిన్న తరహా ఖనిజ నివారణ 166 మరియు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది అధ్యక్ష. దానివల్ల మేము కొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, పోలవరం కెనాల్, వెలగలేరు, జీకొండూరు మండలం అక్కడ గతంలో అక్కడ శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి విపరీతంగా దోపిడీ చేయడం, దాని మీద ఆల్రెడీ విచారణ చేస్తున్నాం. 175 మందిని దోషులుగా కూడా తేల్చడం జరిగింది అధ్యక్ష.
మొత్తం 16,20,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తరలించి మరి దాని మీద మరి వీళ్ళందరూ కూడా 90.38 కోట్లు వాళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి విచారణ చేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో అక్రమ గ్రైనేట్పై అక్రమాలపై చర్యలు తీసుకుంటూ 9,680 క్యూబిక్ మీటర్ల గ్రైనేట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 2021-24 మధ్యకాలంలో పాత నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో సిలికా శాండ్ తవ్వకాలు మరియు రవాణా చాలా విపరీతంగా దోపిడీ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అక్రమ మైనింగ్ దారులు ఏపీఐసి భూముల్లో కూడా వాళ్ళు కొలగొట్టేశారు అధ్యక్ష. దీని ద్వారా మేము ఆ రోజున మరి ఎంక్వైరీ చేసి గూడూరు ప్రాంతంలో మొత్తం 80 క్వారీలకి 356 డీలర్స్ మరి అక్కడ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడ కొంత నాన్ వర్కింగ్ లీజుదారులు కూడా ఉన్నారు, అక్కడి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. 80 క్వారీల్లో 20 క్వారీ లీజుదారులు అక్రమంగా మైనింగ్ వాళ్ళు పాల్పడినట్టుగా నిర్ధారించారు అధ్యక్ష. వీరు ఏపీఐసి ప్రభుత్వ అటవీ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేసి 20 లక్షల టన్నుల వరకు 20 క్వారీ పర్మిట్ల ద్వారా తరలించేశారు అధ్యక్ష. అలాగే 356 మినరల్ డీలర్స్ దగ్గర 30 డీలర్స్ వద్ద 5,000 టన్నులకు మించి స్టాక్ గుర్తించడం జరిగింది అధ్యక్ష. మొత్తం 9 లక్షల టన్నుల స్టాక్ని గుర్తించాం. దీని ద్వారా ఎండిఎల్స్ 50% పైబడి ఉన్నట్టుగా నిర్ధారించి 76 కోట్ల రూపాయల డిమాండ్ నోటీసులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డీలర్స్ పెనాల్టీ చెల్లించకపోతే ఆ స్టాక్ ని వేలం పాటేసి మరి దాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే క్వాడ్జ్ కూడా అధ్యక్ష పాత నెల్లూరు జిల్లాలో 158 లీజులు 29 లీజులు అక్రమంగా మైనింగ్ జరిగినట్లుగా గుర్తించారు అధ్యక్ష. దీనిలో 15 లీజు విస్తరణ దాటి తవ్వకాలు జరిగాయి. 14 క్వారీలు అక్రమ ఖనిజాలు తరలించడం ఈ క్వారీ పర్మిట్లు ఉపయోగించినట్టుగా నిర్ధారించారు అధ్యక్ష. 262 క్వాడ్జ్ డీలర్లో 55 మంది రవాణా పత్రాలను దుర్వినియోగం చేసినట్టు నిర్ధారించి వీరి నుండి 24 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. అలాగే 103 డీలర్లలో అనుమతులు మించి 10% పైన ఖనిజ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు అధ్యక్ష. దీనిపైన మరి చిన్నపాటి ఆక్రమణలు చేసిన వారి క్వారీలపైన కూడా త్వరలో ఎలా చర్యలు తీసుకోవాలనేది కార్యక్రమాలతో ముందుకెళ్తాం అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ కొత్త పాలసీ కూడా మేము మైనింగ్ మీద తీసుకుని, ఎందుకంటే చక్కటి ఖనిజ సంపద ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో. ఈ సంపదని అక్రమంగా గత ప్రభుత్వం చేస్తే ఇవాళ దాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మంచి పాలసీని తీసుకువచ్చి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకే ఉండేలాగా కొంతమందిని తోలేశారు అధ్యక్ష. నేను చెప్పినట్లుగా 4,000 కోట్లు ఫైన్లు వేశారు అధ్యక్ష. ఇప్పుడు అందుకని అవన్నీ కూడా అన్ని ఒక్కొక్కటి చూస్తున్నాం, టోటల్ అన్ని కూడా చేస్తాం. ముఖ్యంగా శాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దాని మీద చాలా గట్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు శాసనసభలో ఉన్న వ్యక్తుల గురించి పెద్దల గురించి ఈ సభలో మాట్లాడారు. అవన్నీ రికార్డులో ఉంటే మాత్రం అది సాంప్రదాయం కాదు అధ్యక్ష. దయచేసి రికార్డుల నుంచి ఆ పేర్లు ఉంటే తొలగించమని కోరుతున్నాం అధ్యక్ష. అటువంటిది ఏదన్నా ఉంటే తొలగించండి. ఈ క్వశ్చన్ అయిపోయింది. 13607 మున్సిపల్ ఎంఎస్ఎంఈ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ప్రశ్నకి సమాధానం, వడ్డీ లేని రుణాలు అమలు చేయడం అవుతుంది. అలాగే 2024-25 సంవత్సర బడ్జెట్లో సుమారు 950 కోట్ల రూపాయలని సమకూర్చడం అనేది 2019-24 కాలంలో సున్నా వడ్డీ పథకం కింద 3,541.27 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం అనేది 2019-24 కాలంలో ఈ పథకం కింద విడుదల చేసిన మొత్తం వివరాలు 2019-20 975 కోట్లు, 2020-21 862 కోట్లు, 2021-22 954 కోట్లు,
నేరస్తులను శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావడం ద్వారా సోషల్ మీడియా అసభ్యతను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని శాసనమండలి తెలుగుదేశం పక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. లేకుంటే దొంగచాటు వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటం పెను ప్రమాదమని ఆయన అన్నారు. సోషల్ మీడియాపై పూర్తి నియంత్రణ లేకపోతే అది సమాజానికే పెను ప్రమాదమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులను గుర్తించలేకపోతే అది సంఘ విద్రోహ శక్తులకు ప్రమాదకరమైన సాధనంగా మారుతుందన్నారు. ఇది ఇప్పటికే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఆజ్యం పోసినట్లవుతుందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం వద్ద బెల్లంకొండ ఎర్రబాలెం మేజర్ కాలువకు గండిపడింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలువకు గండిపడటంతో 70 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీట మునిగింది. గత 5 ఏళ్లుగా కాలువలో పూడిక తీయకపోవడం వల్లే కాలువ కట్టలకు గండిపడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కష్టమంతా నీటిపాలైందంటూ మహిళా రైతు కన్నీటి పర్యంతమయ్యారు. మన పడ్డ వర్షాలకి కాలకట్ట తెగి మా చేను మీద నీళ్లు పడ్డాయి. ఆ కాలకట్ట నాసు బాగుండి లస్కర్లు వీళ్ళందరూ పట్టించుకోకుండా ఎవరికి మానాన్న వాళ్ళు మెలకుండా ఉండేసరికి కాలకట్ట దిగి ఊరిశాల పంట పొలాల మీద పడ్డాయండి. నేట మునిగి ఆగం అయిపోయిందండి. మాది 8 ఎకరాల పొలం వేసాం. పొలం ఎత్తి మొత్తం మొక్కు వస్తే ఇంక 2 రోజుల్లో మొత్తం మునిగిపోయింది. దేనికి చేతికి కూడా రాదు. ఇప్పుడు 8 ఎకరాల మీద సుమారు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? మొత్తం సుమారు దగ్గర 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టి మొక్కలు మొత్తం వస్తాయండి. ఏమి రావు. నెల కింద 2 నెలల కింద అక్కడ తెగిందిగా. ఈ రకంగా ఉండే తెగుద్దు. దానికి కిందకి నీళ్లు అవసరమే. రైతులు పండించుకోవాలి కాదంటల్లా. తెగుతి ఏమైనా చేసుకుపోయిన వాళ్ళకన్నా ఉండొద్దా బాధ్యత? లస్కర్లకు ఇచ్చిన వాళ్ళకన్నా ఉండొద్దా? ఇది పెట్టుబడి మొత్తం అయిపోయిందిగా. ఇంకా 4 రోజులు కోత కోసుకొని ఇంట్లో పోసుకోవటమేగా. ఎవరికి చెప్పుకోవాలి మేము ఈ నట్టము? ఏట ఈ కాలకట్టలు దిగి వర్షాలు పండాలకి వరదల పాలవుతున్నాయండి. కట్టలు దిగి ఆ లస్కర్లు చెబుతుంటే వాళ్ళు ఎప్పటికి పట్టించుకోవట్లేదండి. ఆ కట్టలు కూడా మేమే ఎంతైనా వేసుకొని బాగు చేసుకుంటాం. అసలు పట్టించుకోవట్లేదండి. ఈ శాల మీద పడి అసలు ఇలా పంట చేతికి కూడా రాదండి. నోటి కాడికి వచ్చినాయి. అలా పెట్టుబడులు మాకు 1 ఎకరానికి 1 లక్ష వచ్చినాయి అండి పెట్టుబడులు. ఈ పెట్టుబడులు కూడా రావండి. అలా చేలు మునిగిపోయినాయి అండి. మాకు కట్టలు బాగు చేపియాలండి. ముందర 60-70 వేలు ఖర్చు పెట్టిన ఎకరానికి వచ్చేసి ఏం చేస్తాం మరి? తలా 2 ఎకరాలు తలా 3 ఎకరాలు ఉండడం. ఈ నీళ్ళు ఏమైనా కాసినా కూర్చునండి అగ్గుగా వచ్చి ఇష్టం వచ్చినట్టు పడిపోయి లస్కర్లు గారు కూడా పెట్టాలండి. అసలు గారు ఏం చేస్తాడు? నువ్వు కాళ్ళ మీద నువ్వు జీతం తీసుకునేటప్పుడు కాళ్ళ మీద తీసుకునేటప్పుడు ఇదంతా ఏం కావాలా? ఇదంతా నష్టం ఎవరు పోవాలా? ఆ రైతు పోవాలనా? ఆ నాశనం ఉంటానే అంతలా కాలం వస్తే పక్కకు తొలగిపోతున్నాయి నీళ్లు. కృష్ణా జిల్లాలో అధిక శాతం జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే సాకుతో వైసీపీ నేతలు వివాదాల్లో ఉన్న స్థలాలు, ముంపు ప్రాంతాలు, రహదారి సౌకర్యం లేని స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు చెబుతున్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో 70 ఎకరాలను 5 లేఅవుట్ల ద్వారా 3,200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కాలనీలో వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కేసరపల్లిలో జగనన్న కాలనీ దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులను అడిగితే చెప్తారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలోని జగనన్న లేఅవుట్లో ఉన్నాము. గతంలో వైసీపీ నేతలు మేము జగనన్న కాలనీ పేరుతో కొత్తగా గ్రామాలు సృష్టిస్తున్నామని గతంలో ప్రచారం చేశారు. జగనన్న సృష్టించిన గ్రామాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాము. కేసరపల్లి గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో 3,200 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ 70 ఎకరాలకు సంబంధించి 5 లేఅవుట్లుగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఇళ్ల స్థలాల కొనుగోలుకు సంబంధించి అధికారులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే దారి లేకుండా ఉన్న స్థలాలను కొనుగోలు చేసి ఆగమేఘాల మీద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో ఇక్కడ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు అనేవి జరగని పరిస్థితి నెలకొంది. పొలం కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందో 3 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతం అలాగే జగనన్న లేఅవుట్ అనేది దర్శనమిస్తోంది. ఇక్కడ దాదాపు 2 ఏదైతే ఈ జగనన్న కాలనీకి సంబంధించి రోడ్లు కానీ ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అవేవి కల్పించకుండా మీకు ఫ్లాట్లు ఇచ్చేసాము, మీ తిప్పలు మీరు పడండి అంటూ అధికారులు విడిచిపెట్టడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అసలు దారి లేని స్థలాలకి ఎకరానికి 40 నుంచి 70 లక్షల చొప్పున
నిధులు కేటాయించి పొలాలు కొనుగోలు చేశారు. అసలు దారి లేకుండా ఎందుకు ఈ పొలాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది, మాకెందుకు ఇళ్ల స్థలాలుగా లేఅవుట్లకు ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్లుగా కూడా ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకుందాం అనుకున్నాము, అయితే కుదరడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి ఈ కాలనీలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. కనీస వస్తువులు ఏదైతే రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పిస్తే తాము ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకొని ఇక్కడే ఉంటాము అంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. ఈ స్థలాల కొనుగోలుకు సంబంధించి అధికారుల తీరు పట్ల కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా. గిరిజన ప్రాంతాల్లో నిత్యం డోలీ మోతలతో ప్రజలే కాకుండా ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కర్రిగూడలో డయేరియా వ్యాధితో ఓ మహిళ మృతి చెందారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీఓతో పాటు వైద్య సిబ్బంది 8 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి గ్రామానికి చేరుకొని వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో ఎంపీడీఓ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి సిబ్బంది 4 కిలోమీటర్ల మేర డోలీ సాయంతో రహదారి వరకు మోసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాలకు రహదారులను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం సమీపంలోని పెన్నా నదిలో గణేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేయడానికి కుటుంబ సభ్యులు మొత్తం తెల్లవారుజామున నది దగ్గరకు వెళ్లారు. నదిలో పుణ్యస్నానం చేయడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుడికి 3 నెలల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ విధ్వంసం సృష్టించే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తర కొరియా మరోసారి పరీక్షించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ డ్రోన్ పరీక్షలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని అధికారులను కిమ్ ఆదేశించారు. ఉత్తర కొరియా సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కిమ్ ఈ డ్రోన్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. భూ ఉపరితలంపై సముద్రంలోని లక్ష్యాలను ఈ డ్రోన్లు ఛేదించినట్టు పేర్కొంది. అత్యంత తేలిగ్గా వినియోగించే శక్తివంతమైన ఆయుధంగా దీనిని కిమ్ అభివర్ణించారని KCNA తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియా తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. రష్యా స్నేహం వల్ల వచ్చిన సాంకేతికతతో వాటిని ఉత్తర కొరియా నిర్మించినట్లు పలువురు నిపుణులు పేర్కొన్నారు.